స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి తిథి ఉందండి. ఈ నేపథ్యంలో మనందరం శనీశ్వరుడి ఆలయానికి వెళ్తూ ఉంటాము, వెళ్ళి అక్కడ అభిషేకాలు చేస్తాం. అయితే మన జాతకాల్లో కూడా ఆ శని ప్రభావం ఉంటుంది, వివిధ రూపాల్లో ఉంటుంది. అంటే ఒకటి అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కానీ, కంటక శని, ఏలినాటి శని కానీ. ఇలా జాతకం ప్రకారంగా చూసుకుంటే 12 రాశుల్లో ఎవరు ఏ విధమైన ప్రభావాన్ని ఎదుర్కొంటారు, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 17వ తారీఖు శని త్రయోదశి నేపథ్యంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఎటువంటి శని ప్రభావాలు ఎదుర్కొంటున్నారు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి వివరిస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, శని ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి కంటక శని దోషము, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషము, మకర కుంభ మీన రాశుల వారికి ఏలిన నాటి శని దోషము, అలాగే మిథున తులా రాశి వారికి యోగ శని దోషము, మరియు సింహరాశి వారికి దాంపత్య శని దోషము, భాగస్వామ్య శని దోష ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అన్నారండి. అర్ధాష్టమ శని అంటే అసలు ఏమిటి, జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది? మనకు అర్ధాష్టమం అని అంటే, అష్టమం అంటే 8 కదమ్మా, అర్ధాష్టమం అంటే అందులో సగం అంటే 4వది. చాలా మంది ఏమనుకుంటారంటే అష్టమ శని దోషమే చాలా గొప్పదైనటువంటిది, కానీ అందులో సగం కాదా, ఇంకా చాలా మటుకు బాధలు సగం తగ్గుతాయేమో అనుకుంటారు. కానీ ఉన్న అన్ని శని దోషాలలోకెల్లా ప్రభావవంతమైంది ఏంటంటే అర్ధాష్టమ శని దోషమే. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు, పాపగ్రహమైనటువంటి. అయితే పాపగ్రహాలైనటువంటి రవి, కుజ, శని, రాహు, కేతువులు తాము సంచరిస్తున్నటువంటి రాశిలో కంటే కూడా తాము ఏ యొక్క రాశిని, ఏ భావాన్ని వీక్షిస్తాయో ఆ భావాలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి సంబంధించి శని చతుర్థ స్థానంలో ఉండి అర్ధాష్టమ శని దోషాన్ని కలగజేస్తూ షష్టమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు, దశమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు, మరియు రాశిని వీక్షణ చేస్తున్నాడు. ఇక జన్మరాశి అని అంటే ఏంటంటే అన్ని రకాలైనటువంటి యోగాల్ని పొందేటువంటిది రాశి కానీ జన్మ లగ్నం కానీ, దీన్ని బట్టే మనం చెప్తాం. కాబట్టి సంతృప్తి, సంతోషకరమైనటువంటి స్థితిని సూచించేటువంటిది జన్మరాశి, అన్ని రకాలైనటువంటి యోగాలు, భోగాలు, మంచి చెడు అన్ని కూడా. కాబట్టి ఈ యొక్క ప్రభావము వృశ్చిక రాశి మీదనే శని ప్రభావం అనేటువంటిది ఉంది. పైగా షష్టమం ఏం చెప్తుందమ్మా? రుణస్థానము, రోగస్థానము, శత్రుస్థానము, క్యాపబిలిటీ, కెపాసిటీ అనగా సామర్థ్యాన్ని సూచిస్తుంది, పోటీ తత్వాన్ని సూచిస్తుంది. దశమం ఏం చెప్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, చేసే ప్రయత్నము, కీర్తి ప్రతిష్టల్ని సూచిస్తుంది. కాబట్టి చూసుకున్నట్లయితే కంటక శని దోషము 10th హౌస్తో ఎఫెక్ట్ అయింది, అష్టమ శని దోషము 10th హౌస్తో ఎఫెక్ట్ అయింది, అర్ధాష్టమ శని దోషం కూడా 10th హౌస్ ఎఫెక్ట్ అయింది. అంటే ఏంటి 10th హౌస్ అంటే మనిషి చేసే ప్రతి ప్రయత్నము అని అర్థం. అంటే నిత్య జీవితంలో ఏ పని చేసినా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చేసే ప్రతి పని కూడా ఈ యొక్క శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఇంతటి ప్రభావవంతమైనది శని దోషంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే రాశి కదమ్మా, ఇక్కడ బుద్ధి, ఆలోచన అన్నీ ఉంటాయి. మొత్తం ఆ మనిషి చేసేటువంటి ప్రతి ప్రయత్నం, ప్రతి క్రియ కూడా సూచిస్తుంది. ఏమవుతుంది? మందగామి అయిపోతారు. ప్రతిదీ కూడాను బద్ధకం పెరుగుతుంది, ఆలోచనలు తగ్గిపోతాయి, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని దాటవేత వేస్తూ ఉంటుంటారు. షష్టమ స్థానం మీద కూడా వీక్షణ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? ముఖ్యంగా చిన్నపాటి అనారోగ్యాలు పెరుగుతుంటుంటాయి. రుణస్థానం అనగా ఈ యొక్క వృశ్చిక రాశిలో వారు డబ్బులు ఇచ్చి డబ్బుని వసూలు చేసుకోలేకపోతారు, లేదా అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంట పడుతూ ఉంటుంటారు, రుణములు అయిపోతుంటాయి. మన దగ్గర ఉన్నటువంటి సంపాదించుకున్న స్థిరాస్తులు అన్నీ కూడా వెళ్ళిపోతుంటుంటాయి. రోగస్థానం, చిన్నపాటి అనారోగ్యం. అలాగే శత్రువులు పెరుగుతుంటారు, ముఖ్యంగా అంతర్గత శత్రువులు, ఇంటర్నల్ ఎనిమీస్ అంటారు. మన ముందు మంచిగా మాట్లాడతారు, వెనకాల గోతులతో అవుతుంటారు. ఈ శని ప్రభావం వల్ల గత 1.5 yearగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ యొక్క ఇబ్బందులు తప్పవు. సామర్థ్యం అనగా ఒక పని పూర్తి చేయాలనంటే మామూలుగా 50% 60%తో చేస్తే పని పూర్తి అవుతుంది. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 120% పెట్టినా కానీ పని పూర్తి కాదు. అంటే
చేయాల్సిన ఎఫర్ట్ చాలా పెట్టాలి. ఇక దశమ స్థానం మీద ఎలాగో చూపిస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ముఖ్యంగా ఆ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారం అలాగే అవన్నీ కూడా కుంటుపడుతుండడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, అలాగే వ్యాపారంలో సమస్యలు రావడం, వృత్తిలో సమస్యలు రావడం, ముఖ్యంగా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కీర్తి ప్రతిష్టలు అనగా మన మంచి పేరుకి ఎక్కడైనా కానీ ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఇంటర్లింక్ ఉన్నాయమ్మా. ఈ శని ప్రభావం వల్ల సామర్థ్యము లోపిస్తుంది, ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి, ఎటువంటి ఆలోచనలు కూడా సరిగ్గా చేసుకోలేకపోతారు. దీని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి, ముఖ్యంగా ఈ ఒక్క వృశ్చిక రాశి కూడా ఎటువంటి సంచారంలో ఉందనంటే గురుపాలిత రాశిలో వృశ్చిక రాశి ఉంది. కాబట్టి పైగా శని వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అశుభ ఫలితాలు కొంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా పరిహారాలు అనేటువంటి పాటించుకున్నట్లయితే చాలా మటుకు వచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఈ యొక్క శని అనుగ్రహం వల్ల చాలా మటుకు తగ్గిపోతాయన్నమాట. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? 17వ తారీఖున ఎలాగో శని త్రయోదశి ఉంది, ఆ రోజున ఏం చేయమంటారు? పరిహారాల్లో 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారం, 2 మానవ పరిహారం. మానవ పరిహారం అంటే మనుష్యులుగా మనం చేసుకోగలిగేటువంటి పరిహారాలు. దైవ పరిహారాలు అంటే మంత్రం యొక్క సహాయం తీసుకోవడం. మంత్రం బ్రాహ్మణాధీనం, తన్మంత్రం దైవాధీనం. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 17వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశిలో అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు చేయించడం జరుగుతున్నాయి. మీ గోతనామాలతో కేవలం 1500 రూపాయల రుసుముకి. అలాగే ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో సంవత్సరం పొడుగుతా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేయండి. ఆ రోజున సాయంత్రం 4 గంటల వరకు అనగా మధ్యాహ్నం 1 గంట వరకు మీ గోతనామాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సహకరించగలరు. ఇక సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. కాబట్టి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా శివాలయము, అలాగే రావి చెట్టు, నవగ్రహాలు లేదా శివాలయము, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోవాలి. ఆ రోజున ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు ద్వాదశి తిథి ఉంది. అలాగే 7 గంటల 52 నిమిషాల వరకు ఈ యొక్క దుర్ముహూర్తం అనేటువంటిది ఉంటుంది శనివారం రోజున. కాబట్టి కాలకృత్యాదులన్నీ 8:15 లోపల పూర్తి చేసుకొని 8:30 కల్లా దేవాలయానికి చేరుకొని రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఇక తదనంతరం నవగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత శనైశ్వరుడి దగ్గరికి ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకుని ఇనుప ప్రమిదలో నల్ల నువ్వులను వేసి నల్లబొత్తితో దీపారాధన చేసి శివాయ నమః అంటూ మళ్ళీ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో శనైశ్వరుడికి అభిషేకం జరిపించిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపిన 8 లడ్డూలుగా 8 ముద్దలు ఆ యొక్క డొప్పలలో ఆ యొక్క శనైశ్వరుని దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ డొప్పల్ని తీసుకుని వెళ్ళి ఆ నైవేద్యంగా పెట్టిన దాన్ని రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మధ్యాహ్నం 1 గంట టు 2 మధ్యలో శనైశ్వర హోరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకి కానీ మానసిక శారీరక వికలాంగులకి కానీ తినే పదార్థాలు మీరు పంచిపెట్టండి. ఇక కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకి కనీసం తాగడానికి ఛాయ్కైనా డబ్బులు ఇచ్చేయండి, సరిపోతుంది. పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక సంధ్యా సమయం, సంధ్యా సమయంలో 5:30 నుంచి 6:30 మధ్య కాలంలో శివాలయానికి చేరుకొని అక్కడ ఆ శివుడికి అర్చన జరిపించుకోండి. అనగా నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ లేదా శంకు పుష్పాలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ మీ గోతనామాలతో అర్చన జరిపించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఒక వర్షం వస్తున్నప్పుడు, ఎండ వస్తున్నప్పుడు మన పనులు ఆపుకోలేకుండా గొడుగు సహాయంతో ఏ విధంగా మన పనులు పూర్తి చేసుకుంటామో మనకు వచ్చేటువంటి సమస్యలు, కష్టాలు కూడా శనైశ్వరుని అనుగ్రహం వలన మనం తొలగించుకుంటున్నాం. ఎలా తొలగించుకుంటామంటే ఆ కష్టాలు, సమస్యలు తగ్గవు, కానీ వాటి నుంచి వచ్చే బాధలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు దూరం అవుతాయని చెప్పవచ్చు. ద్వాదశ రాశిలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ఎదుర్కొంటున్నారు. ఆ ప్రభావం తగ్గాలంటే 17వ తారీఖున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.